హలో నమస్తే. ఈరోజు మార్చ్ 6, 2026. 99 రోజుల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ డ్రామాకు ఈరోజు తెరలేపింది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనే పేరుతోటి ఈరోజు నుంచి రాష్ట్రంలో 99 రోజుల పాటు ఒక డ్రామా నడిపించేందుకు అంతా సిద్ధమైంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు అందరూ కూడా రాబోయే రోజుల్లో గ్రామాల్లోకి వస్తారు, బస్తీల్లోకి వస్తారు, వార్డులోకి వస్తారు. వచ్చి ప్రజాపాలన పేరుతోటి మళ్ళీ మీ దగ్గర దరఖాస్తులు తీసుకుంటారు, మళ్ళీ మీకు ఏం కావాలని అడుగుతారు. ఇంతకుముందు 2 సార్లు జరిగింది ప్రజాపాలన. 2024లో అధికారంలోకి రాగానే ఒకసారి చేసిండ్రు, ఆ తర్వాత 2025లో ఒకసారి చేసిండ్రు, మళ్ళీ 2026లో ఇప్పుడు కొత్తగా మొదలుపెట్టింది. అయితే విచిత్రం ఏంటంటే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ఈ కార్యక్రమం మొదలుపెట్టిన మొదటి రోజే ముఖ్యమంత్రి బీదర్పులు అరుస్తుంది. ఈరోజు మాదిగ ఉద్యోగుల సమన్వయ సమితి ఆధ్వర్యంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడాడు. ఆయన ఏమంటాడు అక్కడ? ఆయన పురాణాలని ఉటంకిస్తూ పురాణాల్లో 2 పేర్లు తీసుకున్నాడు. ఒకటి కర్ణుడు, ఇంకొకటి బర్బరీకుడు. కర్ణుడేమో దయాగుణం కాబట్టి ఆ గుణాన్ని తనకు తాను ఆపాదించుకున్నాడు. బర్బరీకుడు బలహీనుల పక్షాన నిలబడతాడు కాబట్టి ఆయనని తనకు తానుగా ఆయనని ఉదాహరించుకున్నాడు. వాస్తవానికి తెలంగాణలో ప్రజలు ఈ అరాచక పాలనను చూసి దుర్యోధనుడు గుర్తొస్తున్నాడు. వాళ్ళకు ఇళ్ళు కూలగొట్టడం, లేదా అరెస్టులు చేయడం, అడ్డగోలు కేసులు పెట్టడం, ప్రతిపక్షాల మీద కేసులు పెట్టడం, ఇవన్నీ చూస్తే ప్రజలకందరికీ గుర్తొస్తున్నది దుర్యోధనుడు. కర్ణుడు, బర్మరీకుడు పక్కన పెట్టేసేద్దాం. వాస్తవానికి ఉదాహరణలు చాలా ఉన్నాయి మన పురాణాల్లో. ప్రజలకు గుర్తొస్తుంది ద్రుపదుడు గుర్తొస్తున్నాడు. ద్రుపదుడు ద్రోణునికి ఒక వాగ్దానం చేస్తాడు, నిన్ను ఆపద సమయంలో ఆదుకుంటాను, నీకోసం నేను ఉంటాను అని. ఆపద సమయం వచ్చినప్పుడు ద్రుపదుడి దగ్గరికి పోయి, ఇప్పుడు నాకు ఆపద వచ్చింది, మీరు ఆదుకోవాలంటే ఆ ద్రుపదుడు ద్రోణుణ్ణి పూచికప్పులను తీసేస్తాడు. ఆ కోపం పెట్టుకునే ద్రోణుడు పాండవులకు ట్రైనింగ్ ఇచ్చి మహాభారత యుద్ధానికి సిద్ధం చేస్తాడు. ఈరోజు ప్రజలు కూడా మిమ్మల్ని ఏమడుగుతున్నారు? ఆ రోజు పాండవులు 5 ఊళ్ళు అడిగినట్టు ఈరోజు ప్రజలు 6 గ్యారెంటీలు అడుగుతున్నారు. ఆ రోజు 5 ఊళ్ళు ఇవ్వకపోతే ఏం జరిగిందో మనకందరికీ తెలుసు. మహాభారత యుద్ధం జరిగింది. యుద్ధంలో కౌరవ సేనాధిపతి దుర్యోధనుడు, ఈరోజు ముఖ్యమంత్రి గారు తాను వర్ణించుకున్న కర్ణుడు కూడా కౌరవుల పక్షాన్నే ఉన్నాడు. కౌరవులు కూడా ఓడిపోయాడు ఆ యుద్ధంలో అసువులు బాసు. ఇప్పుడు కూడా తెలంగాణ ప్రజలు కూడా అడుగుతున్నది ఏంది? 6 గ్యారెంటీలు మీరు ఇస్తామన్నారు కదా, అవి మాకు ఇవ్వండి. ఆ రోజు పాండవులు 5 అడిగినట్టు తెలంగాణ ప్రజలు కూడా ఈరోజు మాకు 6 గ్యారెంటీలు మీరు ఇస్తామన్నారు కదా, 6 గ్యారెంటీలు ఇవ్వండి, మీరు అధికారంలో ఉన్నారు కదా, అవి ఇస్తే మాకు చాలు అని చెప్పేసి అడుగుతున్నారు. కానీ ఆ 6 గ్యారెంటీల మాటను పక్కకు పెట్టి ప్రజల మీద దండయాత్రకు పోతున్నారు. ఎక్కడికక్కడ ఇళ్ళు కూలగొడుతున్నారు. ఎక్కడికక్కడ బ్యూటిఫికేషన్ పేరుతోటి మూసీ నది పొడుగున ఇళ్ళు కూలగొడతామని చెప్పంటున్నారు. ఖమ్మం జిల్లాలో వినోబానగర్లో ఇళ్ళు కూలగొట్టింది. ఈ రకంగా 6 గ్యారెంటీలు అడిగితే అరాచక పాలన నడుస్తుంది. ఒకసారి ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రోగ్రాం ఈరోజు మొదలైపోయింది. కొందరు మంత్రులు జిల్లాల్లో పోయి సన్నాహక సమావేశాలను పెట్టింది. ఆ సన్నాహక సమావేశాలకు పోతున్నప్పుడు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అంటే ఈ కార్యక్రమంలో ప్రభుత్వం మా గ్రామాలకు ఏమైనా నిధులు మంజూరు చేస్తుందేమో, వాళ్ళు ఇచ్చిన పథకాలు ఏమైనా మంజూరు చేస్తుందేమో అని జనం ఆశగా ఉంటారు. కానీ ఆ ఆశలేమీ మీరు పెట్టుకోకండి, మేము అట్లాంటివి ఏమీ చేస్తలేము అని చెప్తందుకోసం ఒక చిన్న ఉదాహరణ ముఖ్యమంత్రి గారి మాట్లాడిన దాంట్లో ఒకటి మీకు చూపిస్తాను. దాంట్లో ఆయన ఏమంటాడంటే రైతు బంధు, రైతు భరోసా. ఎందుకంటే రేపు ప్రగతి ప్రణాళిక పేరు మీద వాళ్ళు ఊర్లలోకి పోతే వాళ్లకు ముందుగా ఎదురయ్యేది ఈ రైతు భరోసా ఏమైంది అని చెప్పేసి. రుణమాఫీ కాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా రుణమాఫీ ఏమైందని అడుగుతారు. కానీ ముఖ్యమంత్రి ఏమంటున్నాడు? రుణమాఫీ చేసేసినాం, రైతు భరోసా అమలు చేస్తున్నాం, ఎన్ని పైసలు వచ్చినా మాత్రం నాకు తెలియదు అంటున్నాడు.
ఒక ముఖ్యమంత్రిగా ఉండి ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఈ 2 పథకాల కింద ఎన్ని పైసలు వచ్చినాయో నాకు తెలియదు అంటారు. ఒకసారి ముఖ్యమంత్రి ఏమన్నాడో చూద్దాం. రైతు రుణమాఫీ చేసినాం, రైతు భరోసా అమలు చేసినాం. అందరికి వచ్చిందా రాలేదా అంటే నాకు తెలీదు. మీరిచ్చిన సమాచారమే నాకున్న సమాచారం. రైతు రుణమాఫీ చేసినాం, రైతు భరోసా అమలు చేసినాం. అందరికి వచ్చిందా రాలేదా అంటే నాకు తెలీదు. మీరిచ్చిన సమాచారమే నాకున్న సమాచారం. విన్నారు కదా ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు? రైతు రుణమాఫీ ఇచ్చినాం, రైతు భరోసా అమలు చేసినాం. ఎంతమందికి వచ్చింది, ఎంత వచ్చింది అంటే నాకు తెలియదు అంటున్నాడు. మీరు ఇచ్చిన సమాచారం అంటే అక్కడ మాదిగా ఉద్యోగులు ఉన్నారు అందరూ. మీరిచ్చిన సమాచారమే నా దగ్గర ఉందంటే ఒక ముఖ్యమంత్రిగా ఎంతమందికి రుణమాఫీ అయింది, ఎంతమందికి రైతు భరోసా అందింది, ఎన్నిసార్లు రైతు భరోసా అందింది, అది మీకు తెలియకపోతే మీరు ఇంకా ఇలాంటి ప్రగతి ప్రణాళికలు మొదలుపెట్టి ఏం ఉపయోగం ముఖ్యమంత్రి గారు? రెండో విషయం, పల్లెల్లోకి పోయినప్పుడు ప్రగతి ప్రణాళిక పేరుతోటి పల్లెల్లో కొన్ని డిమాండ్స్ ఉంటాయి. మాకు సీసీ రోడ్లు కావాలని, లేకపోతే మాకు మంచినీటి సదుపాయం, మిషన్ భగీరథ పైప్ లైన్లు ఎక్స్టెండ్ చేయాలని, లేకపోతే పారిశుద్ధ్యం పనులు చేయాలని, ఆ పల్లెల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళ జీతాలు సరిగా ఇవ్వాలని, ఇట్లా పల్లెలకు సంబంధించినవి ఉంటాయి. బస్తీల్లో అయితే వార్డులకు సంబంధించినవి, ఆ పట్టణాల్లో అయితే బస్తీల్లో సంబంధించిన సమస్యలు ఉంటాయి. కానీ అవన్నీ ఎవరు ఎక్కడ అడుగుతారో అని ముందుగానే ముఖ్యమంత్రి గారు మాట చెప్పేసిండు. రిటైర్డ్ అయిన ఉద్యోగుల భుజం మీద తుపాకీ పెట్టి ముఖ్యమంత్రి గారు వేలుస్తున్నారు, నా దగ్గర పైసలు లేవని చెప్తేందుకు. రిటైర్డ్ అయిన ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తేందుకు నా దగ్గర పైసలు లేవు. నెలకు 1000 మంది రిటైర్ అవుతున్నారు. 1000 మందికి ఒక్కొక్కరికి ₹1,00,00,000 చొప్పున ఇస్తే 1000 కోట్లు కావాలని చెప్పి అంటున్నాడు. ఇక్కడ ఉద్యోగస్తులు జాగ్రత్తగా గమనించాలి. మీ భుజం మీద తుపాకీ పెట్టి పేలుస్తున్నాడు. ఒక రకంగా ఒక్కొక్కరికి ₹1,00,00,000 ఇవ్వాల్సి వస్తుంది అని ఉద్యోగస్తులని ఒక రకంగా జనం ఉద్యోగుల కారణంగానే మేము మీకు పైసలు ఇవ్వలేకపోతున్నాం, ఉద్యోగుల కారణంగానే ఖజానా ఖాళీ ఉంది అని చెప్పే ఒక ప్రయత్నం ముఖ్యమంత్రి తెరచాటుగా చేస్తున్నాడు. ఉద్యోగస్తులు గమనించాలి, ఉద్యోగస్తులు నోట్ చేసుకోవాలి. ఎందుకు వాళ్ళు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వాళ్ళేమి కొత్తగా మీరు దాంట్లో ఇచ్చేది ఏం లేదు, వాళ్ళు దాచుకున్న డబ్బులే. జీపీఎఫ్ కానీ, ఈపీఎఫ్ కానీ, లేకపోతే గ్రాట్యుటీ కానీ, ఇవన్నీ వాళ్ళు దాచుకున్న డబ్బులే. వాళ్ళ ఉద్యోగాల జీతాల్లోంచి తీసుకొని మీ దగ్గర పెట్టుకున్నదే. రిటైర్ అయ్యేటప్పుడు ఉద్యోగస్తులకు ఇస్తామని చెప్పి మీరు తీసుకున్న డబ్బులే అవి. కానీ ఇప్పుడేమో వారి భుజం మీద తుపాకీ పెట్టి వాళ్ళకి ఇస్తేందుకు మా దగ్గర పైసలు లేవని ప్రజలను ఉద్యోగులు ఒక నెపంగా చూపించి, ఉద్యోగులకు ఇచ్చే బకాయిలను ఒక నెపంగా చూపించి, మొన్న మనం చూసినాం విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి గారు ఒక రిపోర్ట్ ఇచ్చిండ్రు. టీచర్లకు చాలా ఎక్కువ జీతాలు ఉన్నాయి, ఇంత జీతాలు అవసరం లేదు అని చెప్పి. ఈరోజు ముఖ్యమంత్రి గారి మాట మాట్లాడినరు. ఏమంటారు? ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తేందుకు మా దగ్గర పైసలు లేవని చెప్పేసి అంటారు. ఉద్యోగస్తులు తస్మాత్ జాగ్రత్త, మీరు గమనించండి. ఇది మీ భుజం మీద తుపాకీ పెట్టి మిమ్మల్ని దోషులుగా చూపుతున్నాడు రాష్ట్ర ఖజానా ఖాళీ కావడం కోసము. కమిషన్ల కోసం కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి, ఖజానాని లోన్లు తీసుకొని మరి బిల్లులు చెల్లించి కమిషన్ల కోసం ఖజానాని ఖాళీ చేస్తుంటే దాని గురించి మీరు అడగొద్దని ముందుగానే మీ భుజం మీద తుపాకీ పెట్టి పేలుస్తున్నారు. ఒకసారి ముఖ్యమంత్రి గారు ఉద్యోగులకు సంబంధించి ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఆర్థిక సమస్యలు ఉన్నాయి, రిటైర్మెంట్ ఉద్యోగస్తుల బెనిఫిట్స్ ఇవ్వడానికి కూడా ఖజానా ఖాళీగా ఉంది. ప్రతి నెల 1000 మంది ఉద్యోగులు యావరేజ్ గా రిటైర్ అవుతున్నారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ అవుతున్నాడంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ₹1,00,00,000 దాదాపుగా చెల్లించాల్సిన పరిస్థితి. ఒక నెలలో 1000 మంది రిటైర్ అవుతే నెలకు 1000 కోట్లు రిటైర్డ్ ఉద్యోగస్తులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సిన ఆర్థిక భారము ఉన్నా ఏదో ఒక రకంగా సమన్వయం చేసుకొని ఈ ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్నాం. ఉద్యోగస్తులు మీరు విన్నారు కదా ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడినరు. మీకు ₹1000 కోట్ల అవుతుంది నెలకు నేను ఇవ్వడం కోసం. 1000 మంది ఉద్యోగులు రిటైర్ అవుతున్నారు, ₹1000 కోట్ల అవుతుంది, ఖజానా ఖాళీగా ఉంది. ఇండైరెక్ట్గా ముఖ్యమంత్రి గారు చెప్పేది ఏంటంటే మీ వల్లనే ఖజానా ఖాళీ అవుతుంది, మీ వల్లనే నేను సంక్షేమ పథకాలు అమలు చేయలేకపోతున్నాను, మీ వల్లనే నేను ఇచ్చిన 6 గ్యారంటీల్ని అమలు చేయలేకపోతున్నాను అని చెప్పే ప్రయత్నం ముఖ్యమంత్రి అక్కడి నుంచి చేస్తుంది. ఉద్యోగస్తులను దోషులుగా నిలబెట్టే ప్రయత్నం అక్కడ ముఖ్యమంత్రి గారు చేస్తున్నట్టు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు హరీష్ రావు గారు కూడా స్పందించారు ఈ ప్రగతి ప్రణాళిక, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక మీద. ఆయన ఘాటుగా ఒక పెద్ద ట్వీట్ చేసిండు. ప్రజలకందరికీ తెలవాలి ఏంది, ఇంతకుముందు 2 సార్లు
మీరు ఇదే ప్రజాపాలన పేరుదట గ్రామ సభలు పెట్టినరు, ప్రజల దగ్గరికి పోయినరు. అప్పుడు లక్షలాది అర్జీలు మీ దగ్గర వచ్చినాయి. కానీ ఏమైనాయి అవి? ఆ అర్జీలు ఎక్కడ పోయినాయి? వాటిని ఏం చేసిండ్రు? వాటిని చెత్తబుట్టల్లో బారేసిండ్రా, లేదా వాటిని పరిశీలిస్తారా? ఎవరైతే మీకు ప్రజాపాలనను మొదటిసారి మీరు పెట్టినప్పుడు 5 గ్యారంటీలకు సంబంధించి అప్లై చేసుకోమన్నారు ఎలిజిబిలిటీకి, ఆ 5 గ్యారంటీకి సంబంధించి 1,05,00,000 మంది అప్లై చేసుకున్నారు. ఆ అప్లికేషన్లన్నీ ఎక్కడికి పోయినాయో మనం అందరం చూసినాం. రోడ్ల మీద దర్శనం ఇచ్చినాయి, చెత్త కుండీలలో దర్శనం ఇచ్చినాయి. హరీష్ రావు గారు దీని మీదనే ప్రభుత్వాన్ని నిలదీసింది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ఈ కార్యక్రమం ఈరోజు మొదలైంది. ఈరోజు అక్కడక్కడ, పెద్ద ఎత్తున కాదు కానీ అక్కడక్కడ మంత్రులు, అధికారులు సన్నాహక సమావేశం చేసిండ్రు. నేను ఇంతకుముందే ఒక ట్వీట్ చూసిన, ఒక హాస్పిటల్కి ఒక వ్యక్తి మందుల కోసం పోతే ఈరోజు మందులు ఇవ్వమని చెప్పేసి ఉన్నారంట. మందులు ఎందుకు ఇయ్యరు అని చెప్పారంటే, మేము ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి ఏర్పాట్లు చేయడంలో బిజీగా ఉన్నాము, కాబట్టి ఈరోజు మీకు మందులు ఇవ్వడం కుదరదు అన్నారంట. మరేంది మేడం, రోగం వచ్చింది కదా, మందులు ఆగుతాయా? ప్రజాపాలన కోసం మందులు లాగాలనా, ప్రగతి ప్రణాళిక కోసం మందులు లాగాలనా అని కొంచెం గట్టిగా దబాయిస్తే అప్పుడు వాళ్ళు అక్కడ మందులు ఇచ్చినట్టు. అంతే. అందరూ ఇక 99 రోజుల పాటు ప్రభుత్వ శాఖల్లో అధికారులు వాళ్ళు చేయవలసిన పనులన్నీ పక్కన పెట్టించేసి ఈ ఎమ్మెల్యేలను లేకపోతే మంత్రులను, ఈ ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తారు. మేము ఇంత బాగా నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని, ప్రగతి ప్రణాళిక, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక, ఈ కార్యక్రమాన్ని మేము చాలా సీరియస్గా తీసుకున్నామని చెప్తందుకోసం ప్రజలకు సేవ చేయడం కూడా బంద్ చేస్తున్నాం. అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, భారత రాష్ట్ర సమితి జనరల్ సెక్రటరీ, ఇదొక డ్రామా, ఈ ప్రగతి ప్రణాళిక, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ఒక డ్రామా అని విమర్శించిండ్రు. ఆ బయట చూద్దాం. ఈ 99 రోజుల ప్రగతి ప్రణాళిక ప్రజాపాలన, మీరు ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఇచ్చిన గైడ్లైన్ చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తారు. అధికారులంట ప్రతిరోజు కూడా ఈ 99 రోజులు శానిటేషను, తర్వాత పెండింగ్ ఫైల్స్ క్లియర్ చేయాలి, అదేవిధంగా పరిసరాలను కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలి, అదేవిధంగా ఇంకేమైనా ఉంటే అవన్నీ చేయాలంటున్నారు. మరి నిజంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పాలన ఏమన్నా 2.5 సంవత్సరాల్లో నేర్చుకున్నారా? వారి మంత్రివర్గ సభ్యులు ఏమైనా నేర్చుకున్నారు? నిజంగా మాకు సీరియస్ డౌట్ వస్తుంది. మీరు ఈ 99 రోజుల ప్రజాపాలనలో ప్రతిరోజు కూడా ప్రభుత్వ ఆఫీసుల్లో అందరూ చేయవలసిందే, వాళ్ళకు జీతాలు వచ్చేది. అందుకొరకే మీరు కొత్తగా 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అంటున్నారు. నిజానికి ఇక్కడ తెలంగాణలో ప్రజల మీద ప్రతీకార పాలన నడుస్తున్నది. రైట్, విన్నారు కదా. మనం మొదటి నుంచి చెప్తానే ఉన్నాం, టీ న్యూస్ మొదటి నుంచి చెప్తానే ఉంది, ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఉంది. ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనేది నిరంతరం జరగవలసింది. కొత్తగా చేస్తామని చెప్పడం కేవలం ప్రజలను ఒక మభ్యపెట్టడం కోసమే. ఎందుకంటే ఏవైతే ప్రగతి ప్రణాళికలో చేస్తామని చెప్తున్నారో, ఒక 10 థీమ్స్ ఇచ్చిండ్రో, ఆ 10 థీమ్స్లో ప్రతిదీ కూడా నిరంతరం జరగవలసిన పనులవి, నిరంతరం జరగవలసిన ప్రక్రియ. కొత్తగా మంత్రులు పోయి చెప్తానో, కొత్తగా ప్రజాపాలకులు ఎమ్మెల్యేలు పోయి చెప్తానో, లేకపోతే ఇంకెవరో చెప్తానో చేసే పనులు కావవి. ప్రభుత్వ ఉద్యోగులు లేదా ప్రభుత్వ అన్నవాళ్ళు ఆ పనులు చేయవలసిందే, చేసి తీరవలసిందే. చూద్దాం ఈరోజు ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక, దీని మీద మనం రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని, మంత్రులను బరాబర్ అడుగుదాం. ఒక పక్క ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అంటారు, మొదటి రోజే ముఖ్యమంత్రి గారు మీరు బీద అరుపులు అరుస్తారు. ఎందుకు ఈ 99 రోజుల డ్రామా? బరాబర్ అడుగుదాం. రుణమాఫీ ఇచ్చినాం, రైతు భరోసా మొదలు పెట్టినామంటారు, ఎంత ఇచ్చినామో తెలియదంటారు. మీరు ముఖ్యమంత్రే కదా, మీకే తెలియదా? మీకు తెలియకపోతే ఇంకా రాష్ట్రంలో ఉండే వారి పరిస్థితి ఏంది? ఇది డ్రామా కాక మరేంది? బరాబర్ అడుగుదాం. తాజాగా తమని తాము కర్ణుడిగా, బర్బరీకునితో పోల్చుకున్నారు ముఖ్యమంత్రి గారు. కానీ ప్రజలకు మాత్రం ఈ అరాచక పాలన చూసిన తర్వాత దుర్యోధనుడు గుర్తొస్తున్నాడు. ఇంతకుముందు చెప్పినట్టుగా కూల్చివేతలు, అరెస్టులు, లాకప్ డెత్తులు, పోలీసుల అరాచకాలు,
కాంగ్రెస్ పార్టీ నాయకుల అరాచకాలు ఇవన్నీ చూసి ప్రజలకు దుర్యోధనుడు గుర్తుకొస్తున్నాడు. నాడు పాండవులు 5 ఊళ్ళు అడిగినట్టు నేడు ప్రజలు 6 గ్యారెంటీలు అడుగుతున్నారు. ఇస్తారా ఇయ్యరా? బరాబర్ అడుగుదాం. తెలంగాణ ప్రజలారా, తెలంగాణ బుద్ధిజీవులారా, సర్కారును అడుగుదాం, బరాబర్ అడుగుదాం. ఎందుకు ఈ కొత్త డ్రామా? ఎందుకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అని 3వ సంవత్సరం కొత్తగా మీరు మొదలుపెట్టిండ్రు? ఖచ్చితంగా ఈ రోజుకి మార్చి 6 ఈరోజు అంటే డిసెంబర్ 7 నాడు వాళ్ళు పదవీ ప్రమాణ స్వీకారం చేసిండ్రు. కొత్త ప్రభుత్వం ఏర్పడింది తెలంగాణలో. అంటే ఈ రోజుకు 27 నెలలు పూర్తయిపోయింది. ఈ 27 నెలల్లో మీరు చేయలేని ప్రగతి ప్రణాళిక ఇప్పుడు 99 రోజులు పెట్టుకొని చేస్తారు. మీరు అధికారంలోకి వచ్చినప్పుడు చెప్పిన 100 రోజుల్లో 6 గ్యారంటీలు అని చెప్పేసి అని. ఆ 100 రోజుల ప్రణాళిక ఏమైంది? బుట్టదాఖలైంది. మళ్ళా సంవత్సరం పూర్తయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మొదటి వార్షికోత్సవంలో మీరు ఇదే రకమైన డ్రామా చేసిండ్రు. ప్రగతి పాలన అని చెప్పేసి అని, ప్రజాపాలన అని చెప్పి అక్కడ కూడా అప్పుడు పెట్టిండ్రు, కార్యక్రమాలు పెట్టిండ్రు, గ్రామ సభలు పెట్టిండ్రు, బస్తీ సభలు పెట్టిండ్రు. అది అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా మరొకసారి మొదలుపెట్టాం. బరాబర్ అడుగుదాం.